సరే సరే చాలు 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 తీ, నువ్వు చేసిన వీడియోలు అన్నీ చూసినాం కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేసినావని అడుగుతున్నారు. అరే ఏ రోజన్నా మీ ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్ని కానీ, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేని కానీ, మీ మంత్రిని కానీ, మీ ముఖ్యమంత్రిని కానీ ఏ రోజన్నా అరే ఎదవల్లారా మీరు పెట్టిన మేనిఫెస్టోల్లో మీరు చెప్పిన ప్రామిసుల్లో ఏ ఒక్కటన్నా తీర్చారని ఒక్క ఎదవైనా చొక్కా పట్టుకొని అడిగారంటారా మీరు? ధైర్యం లేదు, భయం. మామూలుగా మనతో పాటు మామూలుడు అంటే వాడిని ఎన్నైనా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా రోడ్డు మీద కేడవచ్చు అనే ఆలోచన ఉంటుంది. ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించాలా. ఆ దమ్ము ముఖ్యమంత్రినైనా అడగాల, ఎమ్మెల్యేనైనా అడగాల, మంత్రిని అడగ, ఎవడు పీకేది ఏమి ఉండదు. న్యాయంగా మాట్లాడుకుంటే ప్రజలుగా మనం ఓటు కోసం చేయి జాపనప్పుడు ఎవరినైనా నిలదీసే హక్కు ఉంది. వాడికి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు మనకున్నట్టే మిగతా అవయవాలన్నీ ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఇచ్చి గౌరవం, మాట్లాడుకునే తీరు, ఇచ్చిపుచ్చుకునే గౌరవం, ఇవి సమాజంలో హుందాగా ఉంటాయి. యూట్యూబ్లో ఎక్కడ ఉన్నాం కదా అని చెప్పి, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఉన్నామని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం, ఇష్టం వచ్చినట్టు మెసేజ్ చేయడం, అది ఎవరికి కరెక్ట్ కాదు. అదే పరిస్థితి నీకు ఇంకో రోజు వస్తుంది. నువ్వు ఇవాళ రాయి శ్రేసే పరిస్థితిలో ఉన్నప్పుడు అవతలవాడి తగులుద్ది అనేది నీ భ్రమ. ఆ రాయి నీకు కూడా ఒకరోజు తగులుతుంది. అసలు పల్లవి ప్రశాంత్కి ఎంత వచ్చినాయి అని మీరు అందరూ అనుకుంటున్నారు? వాడికి వచ్చింది 40 లక్షల చిల్లర. అందులో 40% ట్యాక్స్ తీసేయండి, ఎంత వచ్చింది? ఇంకా 20 లక్షలు, 25 లక్షలు కూడా ఉంటుంది. 4 నెలలు ఒక మనిషి పని చేసుకోకుండా అదే బిగ్ బాస్ హౌస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు. అభిమానంతో వచ్చారు, కొంతమంది తాగిన మత్తులు ఏదో పిచ్చి పనులు చేయటం వల్ల దానికి వాడు ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ కోర్టులు, ఖర్చులు, మరి వాడి కుటుంబం బతకడానికి ఏ ఖర్చు? ఇదే ప్రశ్న మీరు ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్ని, ప్రతి మున్సిపల్ చైర్మన్ని మీరు అడిగుండి పల్లవి ప్రశాంత్ని క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయండి, తప్పు లేదు. కానీ దానికి వెటకారం, కావాలని టార్గెట్ చేయటం పద్ధతి కాదు. చెయ్యలే. ఒకవేళ పల్లవి ప్రశాంత్ మాట తప్పాడు అనుకో, వాడికి ఒక అంతరాత్మ ఉంటుంది, అది ప్రతిరోజు గెలుపుతానే ఉంటుంది, ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని. అట్ ది సేమ్ టైం ఆ మనిషిని మనం క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఈ సమాజానికి ఓకే, వాడికి ఓటేసినప్పుడు అడిగే హక్కు మీకుంది, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. అన్న ఎప్పుడు పంచుతున్నావే అని అడిగితే బాగానే ఉంది. ఎట్టకారం, విమర్శనలు అవన్నీ పద్ధతి కాదు. రేపు మన ఎమ్మెల్యేని కూడా అడుగుతాం అలాగా? మన ఊళ్ళో మన పంచాయతీ ప్రెసిడెంట్ అలా అడగగలమా? లేదా మన చైర్మన్ అడుగుతామా? మన మున్సిపల్ చైర్మన్ అడగగలమా? వానికి దండలు, వానికి రకరకాల ఇవి వేస్తాము, అన్ని చేసి ఇవన్నీ అవుతాయి. మంచిదే, గౌరవించుకోవటం తప్పు కాదు. కానీ అదే దమ్ము, అదే ధైర్యం వీడియో పెట్టి పంచాయతీ గెలిచినావు, ఏం చేసినావు అని నువ్వేనాడని అడిగితే అప్పుడు పల్లవి ప్రశాంత్ అనేవాడు ఇంకా భయపడతాడు, అమ్మో నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అది లేకుండా పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? ఆడు వచ్చిన దగ్గర నుంచి అన్న ఎప్పుడు చేయాలా, ఎప్పుడు చేద్దాం అని చెప్తానే ఉన్నాడు. పైసలు వచ్చిందే మొన్న, ఎవరికని తెలుసా? మొత్తం ఒకసారి రాబోయి విడతల వారీగా ఇస్తారు వాళ్ళు. ఆ లోపు అయ్యే ఖర్చులు, ఎక్కదిగా బస్సు ఛార్జీలు, కార్లు, ఏడికెళ్ళి ఏదో ఊరికే ఉంది కదా వీడియో పెట్టేసామా, మన ఇగో సాటిస్ఫై అయిందా, ప్రశాంత్ గారిని ఎక్కేసినాం ఇవాళ, లేదు శివాజీని ఎక్కేసినాం, నువ్వు సపోర్ట్ చేసినావు, ఆడేం చెప్తుండో చూస్తున్నావా? ఓరు నీ ఏమో ఇదే పని అయింది, ఇంకా ఆడేం చెప్తుండో ఆడకుండా లేదా ఇవన్నీ నేను చూడాలన్నా? ఆడికంటూ ఒక జీవితం ఉంటుంది, ఆడికంటూ ఒక పని ఉంటుంది. తప్పు ఎందుకు కోపం వచ్చి మాట్లాడుతున్నాను నేను ఈ మాటలన్నీ కూడా? ఇష్టం వచ్చి నాకు వీడియోలు పంపించండి వాడు.